హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మరొక ఇన్ఫర్మేటివ్ వీడియో అండ్ యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఆడవాళ్ళకే కాదు, వంటింట్లో బ్యాచిలర్స్కి కూడా చాలా కష్టంగా ఉంటుంది కదా వంట చేయడానికి. అందుకే యూస్ఫుల్గా ఉండేలాగా వెజిటేబుల్ చాపర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, రివ్యూ ఇవ్వడానికని వీడియో షేర్ చేస్తున్నాను. ఇదైతే మీషోలో తీసుకున్నానండి. వీడియోలో చూపించిన విధంగా కిందికి ఒకటి నాబ్ ఉంది చూసారా, ఆ నాబ్కి స్టిక్ అయి ఉండేలాగా ఇలా సెట్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టు సెట్ చేసుకొని ఆనియన్స్ ముందుగా నేను చూపించిన విధంగా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. సరిగ్గా స్టిక్ అయ్యేలాగా సెట్ చేసుకోవాలి. తర్వాత తింపేందుకు వీలుగా ఉండేలాగా ఆనియన్స్ అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ మూత చూపిస్తున్నాను కదా, మూత కూడా ఒకటి ఉంటుంది. ఆ హోల్కి సెట్ అయ్యే విధంగా మంచిగా సెట్ అయ్యేలాగా సెట్ చేసుకోవాలి. చూసారా, ఇలా టైట్గా తింపేసి పెట్టుకొని ఇక్కడైతే లాగడానికి ఒకటి ఇస్తారు, థ్రెడ్ లాగా ఉంటుంది. ఎలక్ట్రానిక్ చాపర్స్ కూడా చాలా ఉంటాయి, కాకపోతే మన బడ్జెట్లో తక్కువలో బ్యాచిలర్స్కి ఉపయోగపడే విధంగా అయితే ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీరు కూడా చూడొచ్చు అది ఎంత చిన్న చిన్నగా చాప్ చేస్తుందో. మనం నైఫ్తో కూడా చాప్ చేసుకోవచ్చు, పెద్ద పనేం కాదు. కాకపోతే చాలా చిన్నగా కట్ చేస్తుంది ఇది. ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా లాగితే చాలా చిన్నగా అయితే కట్ చేస్తుంది. ఓపెన్ చేసి చూస్తే చూసారు ఎంత చిన్నగా స్మాల్గా కట్ అయిపోయాయో పీసెస్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా వంటింటి చిట్కాలు అయితే చాలా చెప్తాను. దానికోసం అయితే మీరు వీడియోస్ అన్నీ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి లాస్ట్ వరకు. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా కుడక గిరేది కూడా ఇలా తీసుకుంటే బ్యాచిలర్స్కి అయితే మిక్సీ అవైలబుల్గా ఉండదు కదా, అందుకోసమని ఆనియన్స్ కుడక కానీ ఇలా చేసి పెట్టుకోవచ్చు. తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఇంట్లో కూడా ఎవరికైనా బ్యాచిలర్స్ ఉంటే షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కంప్లీట్గా చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.